హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఉల్లిపాయ పకోడీ, ఉల్లిగడ్డ పకోడీ, ఆనియన్ పకోడా అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. దీనికోసం ముందుగా నేను ఒక హాఫ్ కేజీ ఆనియన్స్ సన్నగా తరుక్కొని ఒక 5-6 పచ్చిమిర్చి కూడా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులో కొంచెం ధనియా పౌడర్, కొంచెం సాల్ట్ 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర అండ్ 1 స్పూన్ కారం వేసేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం ధనియా తీసుకొని ఇలా క్రష్ చేసుకున్నట్టు చేతితో నలుపుకొని అందులో వేసేసుకోండి. ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలుస్తుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేసుకుంటున్నానండి. ఇది కొంచెం క్రిస్పీగా రావడానికి. మీ దగ్గర కార్న్ఫ్లోర్ ఉంటే కార్న్ఫ్లోర్ కూడా వేసుకోండి, అది ఆప్షనల్. బియ్యం పిండి వేస్తే కొంచెం మంచిగా వస్తుంది క్రిస్పీగా. ఇప్పుడు అంతా ఏం వేయకుండా ఇదంతా అందులో నుంచి వాటర్ అనేది రిలీజ్ అయ్యే వరకు బాగా కలపండి. మెత్తగా గట్టిగా పిండుతూ కలిపేయండి. వాటర్ అంతా పిండండి వచ్చే వరకు. కొంచెం తడి తగులుతుంది కదా చేతికి, అప్పటి వరకు మంచిగా పిండండి కలుపుతూ. మీరు ఇప్పుడు కావాలంటే ఇందులో సాల్ట్ ఇట్లా చూసుకోవాలంటే ఇదంతా కలిపినాక ఒక ఆనియన్ నోట్లో వేసుకోండి, మీకు తెలుస్తుంది. కొంచెం ఉప్పు తగలాలండి, అప్పుడు సెట్ అయినట్టు. ఎందుకంటే మనం ఇందులో ఇంకా శనగపిండి అనేది యాడ్ చేస్తాం కదా, దానికి సెట్ అవుతుంది. ఇలా అవుతుందండి. లాస్ట్కి మీరు ఎంత పిండినాక నా చేతికి తడి చూడండి. ఇప్పుడు కొంచెం కొంచెం శనగపిండి వేసుకుంటూ గట్టిగా పిండకుండా పైపైన ఇలా ఫింగర్స్తో పొడి పొడి లాగా చేసుకుంటూ పిండి మొత్తాన్ని ఆనియన్స్కి పట్టియండి. ఎందుకంటే ఫస్ట్ మనం ఆనియన్స్కి పట్టే వరకు చూడాలి, పిండకుండా. ఆ పిండిని గట్టిగా పట్టుకుంటుంది కదా ఆనియన్, తర్వాత ఇంకొంచెం పిండి పడుతుంది కదా, అప్పుడు మనం కొంచెం ప్రెషర్ పెట్టి చేసుకోవచ్చు. ఇంకొంచెం పిండి యాడ్ చేసుకుంటున్నాను నేను. మీరు చూసుకోండి, ఎక్కువగా పిండి వేసుకుంటే మనకు తినేటప్పుడు పిండి టేస్ట్ ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది. ఆనియన్ అనేది ఎక్కువ ఉండాలి, పిండి క్వాంటిటీ తక్కువ ఉండాలండి ఎప్పుడైనా ఆనియన్ పకోడీ చేసుకునేటప్పుడు. ఇదే ఇందులో పెద్ద సీక్రెట్ అనేది టేస్ట్కి ఇదే అండి పెద్ద టిప్ నేను చెప్పేది ఇదే. ఇది పాటిస్తే చాలా టేస్టీగా వస్తుంది మీకు ఆనియన్ పకోడా. చూడండి, ఇలా చేస్తుంటే ఇట్లా పొడి పొడిగానే ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ 1 టేబుల్ స్పూన్ ఇందులో వాటర్ అనేది వేయండి. వాటర్ ఎందుకంటే ఇదంతా ఒక ముద్దలా రావడానికి. ఎక్కువగా వేసుకోకండి, మళ్ళీ పిండి అనేది లూజ్ అయిపోతుంది, మీకు ముద్దలాగా ఉండదు, జారుడులాగా ఉంటుంది. నేను చూపిస్తున్నాను చూడండి, సేమ్ ఇలా కలుపుకోండి చాలు. మీరు స్ట్రీట్ స్టైల్లో బయట బడ్డీల మీద హోటల్స్లో అమ్మేదానికంటే ఇంకా మనం ఇంట్లోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. చాలామంది పిండిని వాటర్లో కలిపేసి అందులో ఆనియన్స్ వేసి కారం ఉప్పు అంతా వేసేసి ముద్దలు ముద్దలుగా చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోసి హీట్ అయ్యాక మరీ ముద్దలా కాకుండా మరీ సన్నగా కాకుండా కొంచెం కొంచెం తీసుకుంటూ చేతిని వాటర్తో తడుపుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా వేసేసుకోండి పకోడీ అనేది. ఇలా వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ముద్దలాగా పడితే మాత్రం లోపల పిండి అనేది ఎక్కువగా ఫ్రై అవ్వదు, కుక్ అవ్వదు, కొంచెం పిండి టేస్ట్ వస్తూ ఉంటుంది. కొంచెం ఇలా పలచగానే వేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో అయితే పెట్టకండి. హై ఫ్లేమ్లో పెడితే క్రిస్పీగా రాదు. జస్ట్ పైన వేగినట్టు ఉండి ఫ్రై అయినట్టు ఉండి లోపల కొంచెం మెత్తగా ఉంటుంది. మనకు పకోడీ అనేది కొంచెం క్రిస్పీగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఇలా 2 సైడ్స్ మంచిగా కాల్చుకొని నేను చూపిస్తున్న కలర్లో గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాకముందే ఒక 90% ఫ్రై అయినప్పుడు తీసేయండి, 90 to 95%. ఎందుకంటే ఆనియన్స్ కదండి, బయటికి తీసినాక కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ వేడి మీద అవి ఫ్రై అయిపోతాయి, బయటనే కొంచెం కుక్ అయినట్టు అవుతాయి. సో మీరు బయటికి తీసే ముందు కొంచెం కలర్ కొంచెం తక్కువ ఉన్నప్పుడే తీసేయండి, లేకపోతే మీకు మాడిపోయిన టేస్ట్ వస్తుంది తర్వాత. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి ఇంకో సీక్రెట్ ఏంటంటే లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసేసి అవి తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పకోడీ, అందులో వేసేసుకోండి. ఈ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్తో తింటే. కావాలంటే మీరు ఇందులో పల్లీలు కూడా పుట్నాలు కూడా వేసుకోవచ్చు ఫ్రై చేసి.
ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ఎవరైనా ట్రై చేస్తే నాకు కామెంట్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.